iQoo Z7 Pro. ఇది నెక్స్ట్ iQoo నుంచి రాబోయే బడ్జెట్ ఫోన్ అండ్ చాలామంది ఈ ఫోన్ కోసం వెయిట్ చేస్తున్నారు. అండ్ ఈ ఫోన్ కీ స్పెసిఫికేషన్స్ ఒకసారి చూసామంటే ఇది డైమెన్సిటీ 70-100 ప్రాసెసర్ తోటి వస్తుంది, కర్వ్డ్ AMOLED డిస్ప్లే తోటి వస్తుంది, బ్యాక్ సైడ్ కెమెరా మాడ్యూల్కి ఆర్ఆర్ రింగ్ లైట్ ఉంటుంది. ఈ మెయిన్ స్పెసిఫికేషన్స్ అన్నీ ఆల్రెడీ ఏదో ఫోన్లో చూసినట్టే ఉన్నాయి కదా. ఆ ఫోన్ ఏంటిదో ఇప్పటికే మీరు గెస్ చేసేసి ఉండాలి. ఒకవేళ మీరు గెస్ చేయకపోతే వీడియో లాస్ట్ వరకు చూడండి, ఆ ఫోన్ ఏంటో నేను చెప్తా. అండ్ ఎస్ నిజం, iQoo Z7 Pro అయితే కంప్లీట్లీ న్యూ స్మార్ట్ ఫోన్ అయితే కాదు, ఇది ఒక రీబ్రాండెడ్ స్మార్ట్ ఫోన్ అనమాట. దేనికి రీబ్రాండెడ్ వచ్చినా కూడా నేను చెప్తాను, వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. అండ్ వీడియోలోకి వెళ్ళబోయే ముందు చిన్న రిక్వెస్ట్, ఎందుకంటే మనం వీడియోస్ పెట్టి ఆల్రెడీ దాదాపు 15 డేస్గా వస్తుంది. వేరియస్ నాకు హెల్త్ బాగాలేక కావచ్చు, లేదంటే నాకు ఎగ్జామ్స్ ఉండి కావచ్చు, వేరియస్ రీజన్స్ వల్ల దాదాపు 15 రోజులు బ్రేక్ అయితే పడింది. ఈ 15 రోజులు బ్రేక్ పడడం వల్ల ఛానల్ గ్రాఫ్ అయితే అమాంతం పడిపోయింది, చాలా వరకు డౌన్ అయిపోయింది. సో వీడియోస్ లేవు, లాస్ట్ 28 డేస్లో వ్యూస్ అన్ని డ్రాప్ అయిపోయినాయి, వీడియోస్ పెట్టట్లేదు కాబట్టి సబ్స్క్రైబర్స్ గెయిన్ అవటం కూడా చాలా వరకు తగ్గిందనమాట. సో 15 రోజుల తర్వాత ఈ వీడియో పెడుతున్నా కాబట్టి దీనికి కూడా ఎక్కువ వ్యూస్ రాకపోవచ్చు. సో వీడియో చూస్తున్న ప్రతి వాళ్ళు కూడా ఖచ్చితంగా మర్చిపోకుండా వీడియోని అయితే లైక్ చేయండి, ఇదైతే నా రిక్వెస్ట్. అండ్ ఇంకా ఈ వీడియో చూస్తున్నప్పటికీ కూడా ఇంకా ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఎట్లాగో 15 రోజుల గ్యాప్ వచ్చింది, సబ్స్క్రైబర్ గ్రోత్ రేట్ కూడా చాలా వరకు తగ్గింది కాబట్టి ఈ వీడియో ద్వారా ఎక్కువ లైక్స్, ఎక్కువ సబ్స్క్రైబర్స్ కానీ ఛానల్కి గెయిన్ అయ్యారంటే ఛానల్ మళ్ళీ సెట్ అయిపోద్ది అనమాట. నార్మల్ రెగ్యులర్ టైంలో వీడియోస్ అప్లోడ్ చేసి ఎంత ట్రాఫిక్ వస్తుందో, ఎంత రీచ్ వస్తుందో అంత రీచ్ ఈ ఒక్క వీడియోతో మీరైతే సెట్ చేసేయచ్చు, ఒకవేళ మీకు సపోర్ట్ చేయాలని ఉంటే. సో ఖచ్చితంగా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈ వీడియో ద్వారా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మర్చిపోకుండా లైక్ కూడా చేయండి. అండ్ ఇక టాపిక్లోకి వెళ్ళిపోయామంటే ఈ iQoo Z7 Pro అయితే ఆల్రెడీ మార్కెట్లో ఉన్న Vivo V27కి రీబ్రాండెడ్ వర్షన్ అనమాట. ఇది ఎలా చెప్తున్నానంటే మీరు మెయిన్ కీ ఫీచర్స్ అన్ని కూడా కంపేర్ చేసుకోండి. ప్రాసెసర్ మీకు సేమ్ ఉంటుంది Vivo V27లో అండ్ iQoo Z7 Proలో. డైమెన్సిటీ 70-100 ప్రాసెసర్ అయితే ఉండేది. అండ్ అట్లాగే కర్వ్డ్ AMOLED డిస్ప్లే తోడు వస్తారు, రెండు కూడా సిమిలర్గా. అండ్ ఈ iQoo వాళ్ళు అడ్వర్టైజ్ చేస్తున్న ఈ థిక్నెస్ వాల్యూ కానీ ఇవన్నీ కూడా మీరు కంపేర్ చేసుకోండి, సేమ్ Vivo V27 లాగే ఉంటాయి. సో ఒక రకంగా చెప్పాలంటే ఆల్రెడీ ఉన్న Vivo V27కి కొన్ని చిన్న మైనర్ చేంజెస్ చేసి iQoo Z7 Pro లాగా మార్కెట్లోకి తీసుకొస్తున్నారని చెప్పొచ్చు. చేంజెస్ ఏ డిపార్ట్మెంట్స్లో ఉంటాయి. ప్రాసెసర్ డిపార్ట్మెంట్లో మీకు ఏం చేంజ్ ఉండదు, బ్యాటరీ డిపార్ట్మెంట్ ఏం చేంజ్ ఉండదు, ఒక డిపార్ట్మెంట్లో చేంజ్ అయితే ఉంటుంది, అదే కెమెరాస్ డిపార్ట్మెంట్ అనమాట. Vivo V27లో వచ్చరికి మీకు బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉంటుంది అండ్ ఫ్రంట్ కెమెరా కూడా 50 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. బట్ ఈ iQoo Z7 Proలో అయితే కెమెరాస్ అయితే ఖచ్చితంగా కంప్లీట్లీ చేంజ్ అయిపోతాయి. ఫ్రంట్ కెమెరా అయితే 50 మెగాపిక్సెల్ ఖచ్చితంగా ఉండదు, ఫ్రంట్ కెమెరా అయితే 16 మెగాపిక్సెల్ తీసుకొస్తారు మ్యాక్సిమం. అండ్ బ్యాక్ సైడ్ కెమెరా కూడా 50 మెగాపిక్సెల్ సోనీ IMX760 సెన్సార్ కాకుండా 64 మెగాపిక్సెల్ శాంసంగ్ సెన్సార్ తీసుకొని వస్తారు. 50 మెగాపిక్సెల్ సెన్సార్ అయితే తీసుకుంటారు. అండ్ మిగతా డిపార్ట్మెంట్స్ అన్ని కూడా దాదాపు సేమ్ ఉంటాయి. డైమెన్సిటీ 70-100 ప్రాసెసర్ తోడు వస్తుంది, సేమ్ Vivo V27లో ఉన్న డిస్ప్లేనే ఉంటుంది. అండ్ బ్యాటరీ కూడా సేమ్ ఉంటుంది, 4600 mAh బ్యాటరీ తోడు వస్తుంది, 66 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే చేస్తుంది. సో ఒక రకంగా చెప్పుకోవాలంటే iQoo Z7 Pro అనేది Vivo V27 విత్ లోవర్ గ్రేడ్ కెమెరాస్ అని చెప్పుకోవచ్చు. Vivo V27లో ఉన్నంత మంచి కెమెరాస్ దీనిలో ఉండవు, బట్ మిగతా స్పెక్స్ అన్ని కూడా సేమ్ ఉంటాయి. డిస్ప్లే అయినా, ప్రాసెసర్ అయినా, ఎవ్రీథింగ్ కూడా మీకు సేమ్ ఉంటుంది. కెమెరా డిపార్ట్మెంట్లో మాత్రం మీకు కొద్దిగా డౌన్ గ్రేడ్ చేసి కొత్త ఫోన్ లాగా ఒక కొత్త కలర్ తోటి తీసుకొస్తున్నట్టు వీళ్ళైతే తీసుకొస్తున్నారు రీబ్రాండ్ చేసేసి. బట్ రీబ్రాండ్ చేసినా కానీ iQoo వాళ్ళు ఎట్లాగో ఫోన్ అగ్రెసివ్గా తీసుకొస్తారు, తక్కువ ప్రైస్లో లాంచ్ చేస్తారు కాబట్టి iQoo వాళ్ళు లాంచ్ చేసే ప్రైస్కి ఒక మంచి ఫోన్ అనేది చెప్పుకోవచ్చు. నా ఎక్స్పెక్టెడ్ ప్రైస్ ఏంటంటే ఈ ఫోన్ మీద 25,000 రూపీస్ లోపు తీసుకొస్తారన్నట్టు చాలా రూమర్స్ అయితే వస్తున్నాయి. బట్ నేనైతే స్ట్రిక్ట్లీ 25,000 రూపీస్ లోపే తీసుకొస్తారు ఈ ఫోన్ అని అయితే చెప్పను, ఎందుకంటే మేబీ తీసుకొని రావచ్చు, బట్ కార్డ్ ఆఫర్స్ అన్నీ కలుపుకొని 25,000 రూపాయల లోపు అయితే రావచ్చు. కార్డ్ ఆఫర్స్ లేకుండా ఒరిజినల్ ప్రైస్ అయితే మాత్రం 25,000 రూపాయల లోపు అయితే పెట్టరు అని నా ఒపీనియన్. కార్డ్ ఆఫర్స్ లేకుండా రెగ్యులర్ ప్రైస్ వచ్చేసరికి నాకు తెలిసినంత వరకు 26,000 రూపీస్ కానీ 27,000 రూపీస్ కానీ పెట్టచ్చు. సో 26,000 రూపీస్ పెట్టినా 27,000 రూపీస్ పెట్టినా దీనిలో ఉన్న స్పెక్స్కి ఆ ప్రైస్ అయితే ఓకే అనే చెప్పుకోవచ్చు. ఈ ఫోన్ని వీళ్ళు మేజర్లీ OnePlus Nord CE3కి కాంపిటీషన్ లాగా వీళ్ళైతే తీసుకొని వస్తున్నారు. సో మేబీ OnePlus Nord CE3 ప్రైజింగ్ లాగే దీని ప్రైజింగ్ కూడా ఉండొచ్చు. రెగ్యులర్ ప్రైజింగ్ వచ్చేసరికి 27,000 రూపాయలు పెట్టచ్చు, కార్డ్ ఆఫర్స్ అన్నీ కలుపుకొని 25,000 రూపాయల లోపు అయితే ఈ iQoo Z7 Pro అయితే రావచ్చు. ఇది ఓవరాల్గా నా వీడియో అయితే iQoo Z7 Pro గురించి. మెయిన్లీ ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే ఇది ఒక రీబ్రాండెడ్ స్మార్ట్ ఫోన్.
ఇది మీకు కన్వే చేద్దామని ఈ వీడియో మేజర్గా అయితే చేస్తున్నాను. బట్ రీబ్రాండెడ్ స్మార్ట్ ఫోన్ అయినప్పటికీ కూడా iQoo వాళ్ళు తెచ్చే రెగ్యులర్ ప్రైసింగ్ తోటి పర్లేదనే చెప్పుకోవచ్చు. రీబ్రాండెడ్ స్మార్ట్ ఫోన్ అయినా కానీ మంచి స్మార్ట్ ఫోన్ అనే చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా 25,000 రూపీస్ లోపు 25,000 రూపీస్ అరౌండ్ ప్రైస్లో వస్తే మాత్రం మంచి చాయిస్ అయితే అవుతుంది. ఈ ఫోన్ కోసం అయితే మీరు ఖచ్చితంగా వెయిట్ చేయొచ్చు. ఆగస్ట్ 31వ తారీఖు అయితే ఈ ఫోన్లో అయితే లాంచ్ చేస్తున్నారు. ఫస్ట్ సేల్కి వచ్చరికి మేబీ సెప్టెంబర్లో అయితే తీసుకొని రావచ్చు. ఇది ఓవరాల్గా నా వీడియో అయితే. ఈ వీడియో మీకు ఎంతో కొంత యూస్ఫుల్ అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా వీడియోని అయితే మర్చిపోకుండా షేర్ చేయండి. అండ్ ఇంకా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. బాయ్ బాయ్.